గ్రేట్. అయితే మెయిన్‌గా ఏంటిదంటే చిన్న చిన్న పిల్లలు వచ్చిండ్రు. అందరూ వచ్చిండ్రు. వీలైనంత వారికి. కానీ అది కేవలం దాని ఎజెండా నీట్ పేపర్ గురించి కాదు. అది బీజేపీ ప్రభుత్వం మీద, భారతదేశం మీద అదొక కుట్ర. సో, ఏమంటారు, విచ్ఛిన్నకారులు చేస్తున్నటువంటి కుట్ర అది అని చెప్పేసి చాలా విమర్శలొచ్చినాయి. అక్కడ ఏదైనా పార్టీ జెండా కనబడ్డదా నీకు? అస్సలు ఒక్క జెండా కనిపించలేదు నాకు. స్టూడెంట్ ఆర్గనైజర్స్ కనిపించిండ్రు. ఐసా వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, పీడిఎస్యు వాళ్ళు, ఓకే. ఇట్లా స్టూడెంట్ ఆర్గనైజర్స్ ఏం చేసిండ్రు అంటే టెంట్లు వేసుకొని వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చున్నారు. ఓకే. ఐసా నుండి కొంతమంది ప్రొటెస్ట్లో పాల్గొని వాళ్ళు నిరాహార దీక్ష కూడా చేసిండ్రు. హ్మ్. అట్లా నాకు అట్లా కనిపించినాయి తప్ప ఒక స్పెసిఫిక్గా ఒక పార్టీ జెండా కానీ కాంగ్రెస్దో బీజేపీ అట్లేం కనిపించలేదు. పొలిటికల్ పార్టీస్ అసలు జెండాలైతే లేవు. కనిపించలేదు లేదు. సో అంత వాలంటీర్ నాకడ విచిత్రం ఏంటంటే నాకడ జెండాలు కనిపించలేదు కానీ శ్రీరాముడు కనిపించిండు, శంకరుడు కనిపించిండు, సరస్వతి కనిపించింది. ఇట్లా వేషాలు వేసుకొని వచ్చి అట్లా కనిపించింది. వేషాలు అన్నావు కాబట్టి ప్రత్యూష, ప్రొటెస్ట్ కి సంబంధించి మేము రీల్స్ చూసినప్పుడు చాలా క్రేజీ ప్రొటెస్ట్, చాలా కూలెస్ట్ ప్రొటెస్ట్ ఇది. ఇండియన్ హిస్టరీయే కాదు, వరల్డ్ హిస్టరీలో మేబీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసిండ్రు, రీల్స్ చేసిండ్రు, వైరల్ అయ్యిండ్రు. అది మేము రీల్స్లో చూసినాం కదా. నువ్వు అట్లా వెరైటీగా షోకేస్ చేసి ప్రొటెస్ట్కి కలర్స్ అద్దినటువంటి మూమెంట్స్ ఏమైనా చూసినావా? నేను చెప్పాలంటే ఆ ఉద్యమం మొత్తం ఫుల్ క్రియేటివ్ ఉద్యమం అన్నమాట. ఫుల్ క్రియేటివ్. వచ్చి ఫుడ్ ఇస్తే దాని మీద ఎట్లా రీల్ చేయాలి, ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుసు. ఒక బ్యాచ్ అంతా దానికి సంబంధించిన బ్యాచ్, ఇంకో బ్యాచ్ అంతా ఉద్యమం ఎట్లా పైకి తీసుకుపోవాలి, మనం ఇంకెట్లా చేయాలి, ఇంకా ఎట్లా మనం అకౌంటబిలిటీ కోసం ట్రై చేయాలి అనే ఇట్లా క్రియేటివ్గా ఆలోచించేటోళ్ళు వేరు. పాటలు క్రియేట్ చేయడం అన్నీ కూర్చొనే కొత్త కొత్త పాటలన్నీ సృష్టిస్తారు. గమ్మత్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా స్లోగన్స్ అయితే కొదవలేదు. కొత్త కొత్త స్లోగన్స్, వెరైటీ స్లోగన్స్, హిందీలో ఇంగ్లీష్లో అంత క్రియేటివ్గా జరిగింది. నేను మొత్తం అబ్జర్వ్ చేసిన, ఆ క్రియేటివ్నెస్ అబ్జర్వ్ చేసిన. ఫస్ట్ నువ్వు హైదరాబాద్ నుంచి అటు వెళ్ళినావు. అయితే హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రొటెస్టే జరిగింది, ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఆ టైంలో నీకు ఆ ప్రొటెస్ట్ మీద ఎట్లాంటి అభిప్రాయం ఉన్నది, ఎట్లా వ్యూస్ ఉన్నాయి, ఆడికి పోయిన తర్వాత రియాలిటీ ఎట్లుంది, నీ ఒపీనియన్ ఎట్లా మారింది? నేను ఈడున్నప్పుడు ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ అయినప్పుడు సరే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, నిజంగా ఏమన్నా జరుగుతుందా అనే ఉద్దేశంతో నేను ఫాలో అయిన కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు నేను కూడా కాక్రోచ్ జనతా పార్టీ అన్నట్టు నేను ఫాలో అయినా, నేను సపోర్ట్ చేసిన, నేను మద్దతు ఇస్తా అనుకున్నా, నా ఛానల్లో నేను రీల్స్ చేసిన, అంత నడుస్తూ ఉంది. ఆడ చూస్తూ ఉంటే అభిజిత్ దీప్కేని కొట్టడం, అది నేనేనో అనుకున్నా అభిజిత్ దీప్కే ఆపేస్తాడేమో, ఆ టీం భయపడుతుందేమో, అమ్ముడు పోతుందా, ఇట్లా నా డౌట్స్ నాకు ఉండే అన్నమాట. కానీ పోతూ ఉంటే వాళ్ళు ఇంకా బలంగా తయారైనరు. వాళ్ళ మీద ఇంకా జల్లినా ఆడ నుండి పోలేదు, వాళ్ళని కొట్టినా ఆడ నుండి పోలేదు, టెంట్ మొత్తం ఇరగొట్టినా ఆడ నుండి పోలేదు. ఈడ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇంక జల్లే వరకు నేను ఈడున్నా, ఇంక జల్లే టైం వరకు ఉన్నా. ఏం జరుగుతుందో అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే నడుస్తూ ఉంది. ఓకే, ఎటు పోతుంది ఇది. ఈయనేమో పార్టీలు ఫండింగ్ చేస్తున్నాయి అంటున్నారు, అసలు గ్రౌండ్లో ఏముందో అని అనుకునే లోపే మా వాళ్ళు ప్లాన్ చేస్తాం అనుకున్నాము, ప్లాన్ చేసినాం, వెళ్ళినాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఎట్లా అనిపించింది, అండ్ ఆ మూమెంట్ నుంచి నువ్వు ఏం ఇన్స్పైర్ అయినావు? నేను అడిగి పోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ అనగానే ఇప్పుడు మన పెద్దోళ్ళు చెప్పిన మాటలు వింటాం. మాకు లాఠీలతోని పండబెట్టి తొక్కుతుండే తెలంగాణ ఉద్యమం టైంలో, అసలు ఎంత క్రూయల్ ఉంటుండే, పోలీసులు టీఆర్ గ్యాస్లు వేస్తుండే, మేము అసలు ఫుల్ ఫేస్ చేసినాం, తెలంగాణ ఉద్యమం ఉట్టిగా రాలేదు, మా బలిదానాలు ఇచ్చినాం అని చెప్పి మనం మస్తు మంది మాటలు విన్నాం. ఈడ వేరే రాష్ట్రాల వాళ్ళు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆడికి పోయిన తర్వాత నిజంగా టీఆర్ గ్యాస్ నా పక్కనే పడుతుంటే, ఓహో టీఆర్ గ్యాస్ అంటే ఇట్లా ఉంటుందా, నేను ఇట్లా చూస్తూ అబ్జర్వ్ చేసి, ఓహో దీంట్లో నుంచి ఇట్లా పొగ వస్తుందా, ఓహో లాఠీలతో ఇట్లా కొడుతుంటే జుప్పు మన సౌండ్ వస్తుందా, ఇట్లా అది చాలా సీరియస్ ఇష్యూ. అట్లా నేను అది అబ్జర్వ్ చేసిన. నేను లాఠీలతో కొట్టడం అనేది నార్మల్గా జనరల్గా చూస్తుంటాం, కానీ నేను కళ్ళారా కొడుతుంటే చూసిన. నేను ఆడ బ్యూటిఫుల్ ఏం అబ్జర్వ్ చేసిన అంటే అట్లా లాఠీలతో కొట్టే టైంలో
అమ్మాయిలందరూ ఇట్లా చైన్ వేస్తారు ఓకే. అబ్బాయిల్ని కాపాడడానికి. ఓ. అమ్మాయిలందరూ ఇట్లా చైన్ వేసి ఇట్లా అడ్డుకుంటారు అన్నమాట. మారో మేకు మారో అన్నట్టు. ఓకే. నేను అది అబ్జర్వ్ చేసిన. అది మస్తు అనిపించింది నాకు. సో నువ్వు అక్కడి నుంచి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కాన్ఫిడెన్స్ విషయం ఏంటి? జనరల్గా మనం ఎంతైనా వెళ్ళి వెంటనే మనం ఏమి ఇట్లా చేయాలి అట్లా చేయాలని అనుకోము, ఆలోచిస్తాం. సో ఎట్లా మనం స్టెప్ వేద్దాము అని జాగ్రత్తగా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు, అక్రాస్ ద నేషన్ ఉన్నారు, అంతమంది ముందు ఒక తెలుగు అమ్మాయి నిలబడ్డది, మాట్లాడుతుంది, అక్కడ ఏం జరుగుతుందనే అప్డేట్స్ని ఇక్కడికి పంపిస్తుంది. సో తెలుగు ఆడియన్స్ అందరిని ఎంగేజ్ చేస్తుంది. ఎట్లా అనిపించింది నీకు? అంటే అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అట్లా వెళ్తున్నప్పుడు నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నదా? ఆ ప్లేస్కి ఏమైనా మహిమ ఉందా? ఫస్ట్ వెళ్తున్నప్పుడే నేను ఫుల్ లోపల ఒక కన్ఫ్యూజన్, భయము అన్నీ ఉన్నాయి. మనం పోతే నన్ను కొడతారా, నా మీద కూడా టియర్ గ్యాస్ పడుతుందా, ఇట్లాంటి అన్ని కన్ఫ్యూజన్ ఉండే. ఆడికి పోయిన తర్వాత కంప్లీట్గా ఫస్ట్ నేను కార్ దిగంగానే నా ముంగట ఒక టియర్ గ్యాస్ పడ్డది. ఆ తర్వాత మా వెనకాల పోలీసు వాళ్ళు తరుముకుంటూ వచ్చిండ్రు. కథం ఇంకా నేను ప్రొటెస్టర్ అయిపోయినా, ఇంకా మనం ఏం చేయలేము, ఇప్పుడు ఇన్నే ఉండాలి అని చెప్పి నేను ఒక 4 గంటలు ఉరుక్కుంటా అట్లా ముందుకు పోతే అభిజిత్ దీప్కి వరకు పోయినాం మేము. ఆ మధ్యలోనే నేను వీడియోస్ చేస్తూ ఉన్నా, మొత్తం జామర్స్ ఉన్నాయి, నేను ఆఫీస్కి ఫీడ్ పంపించడానికి లేదు. బట్ స్టిల్ నేను చేస్తూనే ఉన్నా వీడియోస్. ఒక ప్లేస్లో సడన్గా ఆపేసి పోలీసు వాళ్ళు అందరు ఇట్లా అడ్డం ఉన్నారు. అందరు స్టూడెంట్స్ ప్రొటెస్టర్స్ అందరు కూర్చొని స్లోగన్స్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. నేను ఆన్నే పోయి ఒక వీడియో ఉంటుంది, వెనకాల పోలీసులు ఉంటారు, ముందట ప్రొటెస్టర్స్ ఉంటారు, వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని కొడతాం అది రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా నేను క్యాప్చర్ చేసిన. అట్లున్న క్రమంలో సడన్గా ఏమవుతుందంటే, నేను మధ్యలో ఉన్నా, సడన్గా టియర్ గ్యాస్లో వదలడం స్టార్ట్ చేస్తారు. ఆ బండి వచ్చేసింది, స్టార్ట్ చేసిండు. అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఉరుకుతున్నారు. నేను కూడా అట్లనే, నేను ఉరుకుతున్నా, వాళ్ళు వెనకాల వస్తున్నారు, పోలీసు వాళ్ళు వెనకాల, నేను ఉరుకుతున్నా. నా కార్డ్ చాలా ఉపయోగపడ్డది నాకు. నేను నా కార్డ్ చూపెట్టి, సార్ ప్రెస్ సార్ మీరు నా మీద హిందీలో ఇంకా చెప్పిన, హిందీ వచ్చా ఆ మాత్రం హైదరాబాదీ హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయగలిగిన. మేము ముందుకు పోయి అక్కడ అంత దూరం ఉరికి ఉన్న తర్వాత ఆడికి పోయేసరికి కథం ఇంకా ఫీడ్ పంపించడానికి అవకాశం లేకుండే. అట్లేం లేదు, నేను దిగిన తర్వాత ఇంకా ప్రొటెస్టర్ అయిపోయినా, సాగిపోయింది. తర్వాత నేను ఫీడ్ అంతా మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల దూరం పోయి ఆడికెళ్ళి పంపించిన.